హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. సో స్టాక్ మార్కెట్ లో ట్రేడర్స్ కి ఎప్పుడు కూడా సైకలాజికల్ గా ఏదో ఒక టైంలో ఫియర్ గానీ గ్రీడ్ గానీ రావడం వల్ల వాళ్ళు చేయాల్సిన ట్రేడ్స్ ని ప్రాపర్ గా చేయలేకపోతారు. సో మనం మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి కొన్ని సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే మన ట్రేడ్స్ నుంచి మనం మాక్సిమం రిజల్ట్స్ తీసుకోగలుగుతాము. యూజువల్ గా ఎమోషన్స్ గురించి నేను స్టడీ చేస్తున్నప్పుడు చాలా మంది సక్సెస్ఫుల్ ట్రేడర్స్ రకరకాల పాయింట్స్ వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు. సో వాటిల్లో మనం సింపుల్ గా ఫాలో అయ్యే 4 స్టెప్స్ ని నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీకు ఎమోషనల్ ట్రేడింగ్ గురించి అర్థం అవ్వడం కోసం నా పోర్ట్ఫోలియోనే ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను గ్రాన్యూల్స్ అండ్ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ హైజిన్ లిమిటెడ్ అనే షేర్స్ నా పోర్ట్ఫోలియోలో ఉన్నాయి అని అనుకుందాం. మిగిలిన స్టాక్స్ అన్నీ కూడా నా వాచ్ లిస్ట్లో ఉన్నాయి అని ఎజ్యూమ్ చేసుకుందాం. సో అలాంటప్పుడు యూజువల్గా మార్కెట్ మంచి బుల్ ట్రెండ్లో ఉంది. సో ఇలాంటి బుల్లిష్ మొమెంటంలో ఉన్నప్పుడు కేవలం నా పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ మాత్రమే జస్ట్ 0.06%, 0.38% వచ్చాయి. కానీ నా వాచ్ లిస్ట్లో వేరే స్టాక్స్ నేను కొందాం అని అనుకుంటున్నాను, బట్ కొనలేదు. అలాంటి స్టాక్స్ అబ్జర్వ్ చేస్తే ఒక పర్టికులర్ రోజున ఆల్మోస్ట్ 5%, 2.6% లేదా 3% ఇలాగా నా పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్ రిటర్న్స్ కంటే కూడా నా వాచ్ లిస్ట్లో ఉన్న స్టాక్స్ ఇంకా ఎక్కువ రిటర్న్స్ ఇస్తున్నాయి. ఇలాంటప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాము. కొన్నిసార్లు ఫియర్ వస్తుంది, కొన్నిసార్లు గ్రీడ్ వస్తుంది. మనం కొన్న స్టాకే పెరగట్లేదు, మిగిలిన స్టాక్స్ అన్ని పెరుగుతున్నాయి అన్న కన్ఫ్యూజన్లో ఉంటాము. సో ఇలాంటి కన్ఫ్యూజన్ లేదా ఫ్రస్ట్రేషన్ ఉండకుండా ఉండడం కోసం మనం ఎలాంటి స్టెప్స్ చేయొచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఏదైనా ఒక స్టాక్ కొంటుంటే ఎందుకు కొంటున్నాము అని చెప్పి నోట్ చేసుకోవాలి. ఇప్పటికీ కూడా చాలా పెద్ద పెద్ద ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాసిన బుక్స్ లో వాళ్ళు కామన్ గా ఫాలో అయ్యే మెథడ్ ఏంటి అంటే, వాళ్ళు చేసే ట్రేడ్స్ ని ముందుగా ఎందుకు చేస్తున్నాము అని నోట్ చేసుకునేది ఒక హ్యాబిట్ పెట్టుకుంటారు. ఈ హ్యాబిట్ పెట్టుకునేటప్పుడు కూడా కన్జర్వేటివ్ గా ఆలోచిస్తూ స్టాక్ ప్రిడిక్షన్స్ చేస్తూ ఉంటారనమాట. సో కన్జర్వేటివ్ గా ఆలోచించడం ఏంటి అండ్ అలాగే దాన్ని ఎలా నోట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. నేను ఒక 1 వీక్ బ్యాక్ 30% పెరగడానికి స్టాక్ ఒకటి సిద్ధంగా ఉంది అని చెప్పి యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేశాను. సో ఆ స్టాక్ వచ్చేసి వీమార్ట్. సో వీమార్ట్ స్టాక్ నేను అనాలిసిస్ చేసి సజెస్ట్ చేసినప్పుడు ఆ స్టాక్ దాదాపుగా 3,400 రూపీస్ దగ్గర ఇక్కడ ఉందన్నమాట. అయితే నేను ఈ స్టాక్లో 30% పెరగడానికి ప్రాబబిలిటీ ఉంది అని చెప్పాను. అలాంటప్పుడు నా ప్రిడిక్షన్ ఎలా ఉంది అని అంటే, ఇక్కడ 3,400 లెవెల్లో నేను ఈ స్టాక్ని కనుక బై చేసుకుంటే, లేదా ఇక్కడ నుంచి మేబీ వెళ్ళి ఈ రెసిస్టెన్స్ లైన్ టచ్ అయ్యి కొన్ని రోజులు ఈ రేంజ్లోనే ట్రేడ్ చేసి తర్వాత ఎప్పుడైనా బ్రేక్అవుట్ వచ్చి ఇక్కడ నుంచి పెరగడం స్టార్ట్ అవుతుంది అని ఎజ్యూమ్ చేసుకున్నాను అనమాట. అందుకనే మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు 3,500 నుంచి 3,100 లెవెల్ అనేది మనకి అక్యుములేషన్ లెవెల్ అని చెప్పాను. బట్ మార్కెట్ ఎప్పుడు కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు 100% జరగదు కదా. నేను మేబీ టైం పట్టచ్చు అనుకున్నాను బ్రేక్అవుట్కి. జస్ట్ 2 to 3 డేస్లోనే అది 10% బ్రేక్అవుట్ ఇచ్చేసింది. సో ఇప్పుడు నాకు ఆల్రెడీ ఒక 10% మూమెంట్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు కూడా నేను ఇక్కడ నుంచి స్ట్రైట్గా 20% వెళ్తుంది అని అనుకోవట్లేదు. ఇప్పుడు కూడా కన్జర్వేటివ్గా ఆలోచిస్తున్నాను. సో కన్జర్వేటివ్గా ఆలోచించడం అంటే ఏంటి, కొంచెం టైం పడుతుంది అని అనుకుంటున్నాను. నేను అనుకున్నట్టు 30% ప్రాఫిట్ వస్తుంది, కానీ టైం పడుతుంది. సో ఈ టైం పట్టే ప్రాసెస్లో మేబీ ఇలా మూవ్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను అనమాట. సో ఈ కన్జర్వేటివ్ అప్రోచ్ని ఎలా నోట్ చేసుకోవాలి అని అంటే, యాజ్ ఆఫ్ నో నేను వీమార్ట్ అనే స్టాక్ని అనాలిసిస్ చేశాను కాబట్టి వీమార్ట్ అనే స్టాక్ యొక్క నోట్స్ నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ స్టాక్ బై చేయడం వెనక ఉన్న రీజన్ ఏంటి అంటే, మీకు ఇంతకు ముందు చార్ట్లో చూపించినట్టు ఫ్లాగ్ ప్యాటర్న్ అని అనుకుంటున్నాను. సో ఫ్లాగ్ ప్యాటర్న్ యూజువల్గా మనం ట్రేడ్ చేసేటప్పుడు బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ట్రేడ్ చేయాలి. సో ఇప్పుడు ఫ్లాగ్ ప్యాటర్న్ ఎలా ఉంది వీమార్ట్ది అని చూపించడం కోసం ఫ్లాగ్ పోల్ ఇలా ఉంది అండ్ అలాగే ఫ్లాగ్ షేప్ ఇలా ఫామ్ అవుతుంది అని అనుకుందాం. ఈ మధ్యలో మనకి ఇలా ట్రేడ్ అవుతూ ఉంది. ట్రేడ్ అవుతున్నప్పుడు నేను ఈ ప్రైస్ లెవెల్లో ఉన్నాను. ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను ఇక్కడ యాజ్ ఆఫ్ నో నేను అబ్జర్వ్ చేయాలి అని అనుకుంటున్నాను. ఎప్పుడైతే ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ వస్తుందో ఈ లెవెల్ నేను బై చేయాలి అని అనుకుంటున్నాను. అండ్ యూజువల్గా నేను ఇన్వెస్ట్మెంట్ కోసం యాక్చువల్గా ఈ వీడియో చేశాను కాబట్టి ఆ టైంలో ఈ లెవెల్లో అంతా కూడా అక్యుములేషన్ అని అనుకున్నాను అనమాట. సో నేను అనుకున్న పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ రాస్తున్నాను. ఎందుకంటే మేబీ ఒక వారం రోజుల తర్వాత అసలు నేను ఎందుకు ఈ స్టాక్ని బై చేశాను అనేది మర్చిపోవచ్చు. అలాగే ఇక్కడ నేను కింద స్టాప్ లాస్ కూడా మెన్షన్ చేసుకుని ఇలా పెట్టుకుంటాను. సో బై చేసిన తర్వాత నేనేమనుకున్నాను, ఇందాక స్టాక్ ప్రైస్ అనేది ఇలా మూవ్ అవ్వచ్చేమో అని అనుకుంటున్నాను. సో మూవ్ అవ్వచ్చు అని అనుకున్న తర్వాత నేను ఇక్కడ నా యాంగిల్ని తగ్గిస్తున్నాను. సో యాంగిల్ని తగ్గించడం ఏంటి అంటే, అంతకుముందు ఫ్లాగ్ పోల్ పెరిగినప్పుడు ఎలా పెరిగింది చూడండి. సో ఒకవేళ నేను దీన్ని ఒక హారిజాంటల్ లైన్ మీద యాంగిల్ కనుక చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 70 degrees యాంగిల్ అనుకుందాం. సో ఎగ్జాక్ట్గా యాంగిల్స్ ఏమి
తెలుసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ నార్మల్ బేసిక్గా చెప్తున్నాను. సో ఈసారి ఇంత ఫాస్ట్గా కాకుండా స్లోగా పెరుగుతుంది అనుకుంటున్నాను. సో ఇందాక లైన్ ఇలా ఉంటే ఇప్పుడు లైన్ నేనేం తీసుకుంటా అంటే, సపోజ్ ఇక్కడ నేను బై చేశాను అని అనుకుంటే, ఇందాకటి లైన్ ఏమో ఇలా 70% యాంగిల్తో పెరిగింది, ఈసారి ఇంకా స్లోగా 30% యాంగిల్తోనో లేదా 25% యాంగిల్తోనో, అంటే లెస్ యాంగిల్తో పెరుగుతుంది అని అనుకుంటున్నాను అనమాట. సో ఇలా పెరుగుతున్నప్పుడు లాస్ట్ టైం ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 30% పెరగడానికి ఒక 20 days పడితే, ఈసారి అదే 30% పెరగడానికి ఇంటూ 2 లేకపోతే ఇంటూ 3 అంటే ఒక 30 days లేకపోతే 60 days, ఇలా 30 to 60 daysలో మనకి 30% పెరగచ్చు అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేసుకుంటాను అనమాట. ఆల్రెడీ అంతకుముందు 20 days పట్టింది కాబట్టి ఈసారి 30 to 60 days పడుతుంది అని ఎజ్యూమ్ చేసుకున్నాను. దీన్నే నేను కన్జర్వేటివ్ అప్రోచ్ అంటా అనమాట. సో మనకి 1.5 to 3 months ఈ స్టాక్ ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఏ రోజైనా ఒక పెద్ద స్పైక్ వస్తుందేమో అని చెప్పి మనం కావాలి అని అనుకుంటే జీటీటీ ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. జీటీటీ ఆర్డర్స్ మనకి జీరోదా ప్లాట్ఫామ్లో ఉన్నాయి అండ్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని బ్రోకింగ్ సర్వీసెస్ కూడా ఇలాగా మనం ఫ్యూచర్లోనే, అంటే నెక్స్ట్ 1 monthలో ఎప్పుడైనా సరే ఈ ప్రైస్ వస్తే అమ్మేయచ్చు అని పెట్టే ఆర్డర్కి సంబంధించిన ఆప్షన్స్ ఇస్తూనే ఉన్నాయి. సో ఇలా మనం ముందుగానే ఆర్డర్ ఎక్కడ మనకి టార్గెట్ లేదా ఎక్కడ స్టాప్ లాస్ అనే ఆర్డర్ మనం ముందుగానే పెట్టుకోవచ్చు. అండ్ ఇలాంటి నోట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత సో అండ్ సో డేట్న మనం అనుకుంటున్నాము, మన టార్గెట్ డేట్ 3 months అని అనుకుందాం. సో ఇలాగా నేను నోట్ చేసుకొని పెట్టుకుంటాను. సో ఫర్ ఎగ్జాంపుల్ 10 days అయింది, మన స్టాక్ ఓన్లీ 5% పెరిగింది. ఓకే, 10 days అయింది, మనకి ఇంకా 50 days ఉంది 3 months అవ్వడం కోసం, కాబట్టి మనం వెయిట్ చేయొచ్చు అని చెప్పి పేషెన్సీతో ఉండగలుగుతాము. సో ఇక్కడ వీమార్ట్ చార్ట్ని మనం కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఇలా అనుకుంటున్నాము అని చెప్పి స్క్రీన్ షాట్ ద్వారా కూడా మనకి ఈ యాంగిల్తో పెరగచ్చు అని చెప్పి మనం అజంప్షన్ అనేది ముందే నోట్ చేసుకోవచ్చు. అయితే మీకు నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని అనుకుంటున్నాను. ఇది యాక్చువల్గా బజాజ్ ఫినాన్స్లో వచ్చిన ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ యొక్క పాజిటివ్ బ్రేక్అవుట్. సో ఇందులో ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ పాజిటివ్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే, బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా 2 days పెరిగింది. తర్వాత నుంచి ఎక్కడైతే ప్రైస్ లెవెల్ 2 days తర్వాత పెరిగిన హైయెస్ట్ పాయింట్ ఉందో దానికి దాదాపుగా అదే లెవెల్లో ఒక 12 రోజులు ట్రేడ్ చేసింది. సో 12 రోజులు అంటే దాదాపుగా 2 weeks పాటు మనకి ఎలాంటి ప్రాఫిట్ లేకుండా జస్ట్ అక్కడక్కడే ట్రేడ్ చేయడం వల్ల మన ఎమోషన్స్తో బజాజ్ ఫినాన్స్ ఆడుకుంటుందన్నమాట. కేవలం బజాజ్ ఫినాన్స్ అనే కాదు, ఏదైనా స్టాక్ మనం బై చేసిన తర్వాత కొన్ని రోజులు మన ఎమోషన్స్తో ఆడుకుంటాయి. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే టెక్నికల్ అనాలిసిస్ కరెక్ట్ చేసినప్పుడు మనకి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు పాజిటివ్గానే వస్తాయి, కానీ ఎంత టైంలో వస్తాయి అనేది మనకి తెలియదు. అందుకోసమే మనకి పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ మన పేషెన్సీ అనేది మనకి లూజ్ అయ్యాము అని అంటే ఇమ్మీడియట్గా మన ఎమోషనల్ బయాస్ వల్ల మనకి కావాల్సినంత లేదా రావాల్సినంత ప్రాఫిట్ మనం తీసుకోలేము. సో మనం గనక ఒకసారి పేషెన్సీ టెస్టింగ్ టైం పీరియడ్ని కనుక దాటాము అని అంటే దాని తర్వాత నుంచి మన ప్రాఫిట్స్ అనేవి చాలా బెటర్గా ఉంటాయి. అయితే ఎమోషనల్గా నేను కూడా కొన్నిసార్లు ఎంత కన్జర్వేటివ్గా ఆలోచించినా మిస్టేక్స్ చేస్తూనే ఉంటాను. సో నిన్న చేసిన ఒక మిస్టేక్ ఏంటి అంటే, గ్రాన్యూల్స్ అనే షేర్ని నేను అమ్మేశాను. సో 320 రూపీస్లో బై చేసి ఆ స్టాక్ 330 లెవెల్లో రెసిస్టెన్స్ తీసుకుంటుంది, మేబీ మళ్ళీ రివర్స్ అయి కింద పడుతుందేమో అన్న ఎజంప్షన్తో యాక్చువల్గా నేను ట్రేడ్ చేసే ముందే నా స్టాప్ లాస్ నేను ఇక్కడ పెట్టుకున్నాను. స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, బట్ ముందే ఎగ్జిట్ అయ్యాను. సో స్టాప్ లాస్ హిట్ అవ్వక ముందే ఎగ్జిట్ అయిపోయాను అని అంటే ఇక్కడ నాకు ఖచ్చితంగా ఎమోషన్స్ యాక్ట్ అయినట్టే. సో ఎందుకు అలాగా ఎమోషన్స్ యాక్ట్ అయ్యాయి అని అంటే, నేను ఒక 10,000 రూపీస్ పోర్ట్ఫోలియో అనేది పబ్లిక్కి షేర్ చేస్తూ ఉన్నాను. సో ఎప్పుడైతే నేను షేర్ చేస్తూ ఉన్నానో అందులో లూజ్ అవ్వకూడదు అనే ఒక ఎమోషన్ నాతో యాక్ట్ అవ్వడం వల్ల తొందరగా ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. లేదా ఈ షేర్ కంటే వేరే షేర్స్ నా పోర్ట్ఫోలియోలో ఇంకా బెటర్గా పెరగడం చూసి దీన్ని అమ్మేసి దానికి షిఫ్ట్ అవుదాము అన్న థాట్స్ కూడా వస్తూ ఉంటాయి. అలా కాకుండా మనం ఇంకా బెటర్గా చేయాలి అంటే స్టాప్ లాస్ హిట్ అయ్యేదాకా మనం పేషెన్సీతో వెయిట్ చేయాలి, లేదా టార్గెట్ వచ్చేదాకా పేషెన్సీతో వెయిట్ చేయాలి అన్నప్పుడు మనం ఒక సింగిల్ స్టాక్లో మన డబ్బులు తీసుకెళ్ళి పెట్టకూడదు. సో మనం చాలాసార్లు ఒక సేయింగ్ వినే ఉంటాము, డోంట్ కీప్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ ఎ సింగిల్ బాస్కెట్ అని. అందుకే స్వింగ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పొజిషన్ సైజింగ్ చేసుకోవాలి. సో పొజిషన్ సైజింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 50,000 రూపాయలు ఉన్నాయి అని అనుకుందాం. దీంతో నేను స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నాను. సో స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ మనం 5 డిఫరెంట్ స్టాక్స్లో ట్రేడ్ చేయాలి. సో ఒక్కొక్క స్టాక్లో మనం 10,000 పెట్టుకుంటూ ఒక 5 స్టాక్స్లో కనుక మనం ట్రేడ్ చేస్తూ ఉంటే మనకి పేషెన్సీ అనేది బెటర్గా ఉంటుంది. అయితే మన ఎమోషన్స్ మనం ఎంత బాగా కంట్రోల్ చేసుకోగలము అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 1 lakh క్యాపిటల్
ఉంటే అలాంటప్పుడు నేను ఒక్కొక్క స్టాక్లో 20,000 కాకుండా ఇన్ కేస్ నేను 10,000 కనుక పెట్టాను అని అంటే అలాంటప్పుడు నేను 10 డిఫరెంట్ స్టాక్స్లో పెట్టచ్చు. సో ఎప్పుడైతే నేను 10 డిఫరెంట్ స్టాక్స్లో పెడతానో నా ఎమోషన్స్ అనేవి చాలా కంట్రోల్డ్గా ఉంటాయి. బట్ నేను ఒకవేళ ఒక్కొక్క స్టాక్లో 20,000 ఇన్వెస్ట్మెంట్ అని కేవలం 5 స్టాక్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తే అలాంటప్పుడు కొంచెం అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంటాయి అన్నమాట. సో మన పోర్ట్ఫోలియోని రీజనబుల్గా మనం మ్యాక్సిమం 10 డిఫరెంట్ స్టాక్స్ వరకు స్వింగ్ ట్రేడింగ్లో పొజిషన్ చేసుకుంటే మన ఎమోషన్స్ అనేవి బాగా కంట్రోల్ అవుతాయి. సో ఇలాగా మనకున్న క్యాపిటల్ని బట్టి మనం 5 స్టాక్స్ లేకపోతే 10 డిఫరెంట్ స్టాక్స్ మనం ట్రేడ్ చేస్తున్నాము అని అనుకుందాం. స్టిల్ ఇంకా కూడా ఒకవేళ మనం 5 కానీ 10 కానీ డిఫరెంట్ స్టాక్స్ ట్రేడ్ చేస్తున్నప్పుడు మన వాచ్ లిస్ట్లో 20 స్టాక్స్ ఉండొచ్చు. మనం కొన్న స్టాక్స్ కాకుండా మిగిలిన స్టాక్స్ బెటర్గా పర్ఫామ్ చేస్తూ ఉండొచ్చు. సో ఇలాంటివి చూస్తున్నప్పుడు మనకి స్టిల్ మళ్ళీ అగైన్ ఎమోషన్స్ యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. యాజ్ ఎ స్వింగ్ ట్రేడర్ నా అడ్వైజ్ ఏంటి అంటే ఎప్పుడైతే మీరు మీ స్క్రీన్ చూసే టైంని కనుక తగ్గించుకుంటారో అలాంటప్పుడు మీ ఎమోషన్స్ అనేవి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. దిస్ ఈజ్ ద సింప్లెస్ట్ స్టెప్ అనమాట. మీరు ఎంత తక్కువ టైం కనుక స్క్రీన్ని చూస్తున్నారు, లేకపోతే స్వింగ్ ట్రేడర్స్ యొక్క బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి అంటే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మాత్రమే ఒక స్టాక్ని లేదా మార్కెట్ని అనాలిసిస్ చేస్తున్నారు అని అంటే స్వింగ్ ట్రేడర్స్ సక్సెస్ అవ్వడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. మార్కెట్ చూస్తున్నప్పుడు మన మీద రకరకాల ఎమోషన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ మార్కెట్ లైక్ మార్కెట్ టైం అయిపోయిన తర్వాత కనుక మనం అనాలిసిస్ చేస్తున్నాము అని అంటే మనకి ఎమోషన్స్ చాలా తక్కువ యాక్ట్ చేస్తాయి అని ప్రాక్టికల్గా చాలాసార్లు ప్రూవ్ అయింది. సో యూజువల్గా స్టాక్ మార్కెట్లో ట్రేడర్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే ఎప్పుడైతే స్టాక్ ఒక 5% పెరిగిందో ప్రాఫిట్ బుక్ చేసేసుకుందాం అని అనుకుంటారు. బట్ స్టాక్ 10% పడిపోయినా కూడా లేదు రివర్స్ అయి పైకి వస్తుందేమో మళ్ళీ నో ప్రాఫిట్ నో లాస్లో ఎగ్జిట్ అవుదాము అని చెప్పి అనుకుంటూ ఉంటాము. సో ఇలా చేయడం వల్లే చాలామంది ట్రేడర్స్ ఫెయిల్ అవుతూ ఉంటారు. మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అయింది అని అంటే వీ హ్యావ్ టు ఎగ్జిట్. 100% మనం స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి. బట్ ఒకవేళ మీకు ప్రాఫిట్ వస్తున్నప్పుడు మేబీ ఆ ప్రాఫిట్ పోతుందేమో అన్న భయం ఉంటుంది కదా. ఒకవేళ మీకు అలాంటి భయం కనుక క్రియేట్ అయ్యింది అని అనుకుంటే పార్షియల్ ప్రాఫిట్ని బుక్ చేసుకోండి. మొత్తం ప్రాఫిట్ బుక్ చేసుకోవద్దు. మనకి ఇన్ కేస్ మనం ఒక అనాలిసిస్ చేసినప్పుడు మనకి పక్కాగా సక్సెస్ అవుతుంది అని తెలిస్తే మనకి మధ్యలో డౌట్ వచ్చినప్పుడు పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేను చెప్తాను. సో నిన్న నేను యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు కింద కమెంట్స్లో ఒకళ్ళు అడిగారు, సార్ మీరు చెప్పిన తర్వాత వీమార్ట్ షేర్ని బై చేశాము, యాజ్ ఆఫ్ నో మార్కెట్ కొంచెం రివర్స్ అయ్యేలాగా కనపడుతుంది, కాబట్టి నేను ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలా లేకపోతే హోల్డ్ చేసుకోవాలా అని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. యాక్చువల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారం వీమార్ట్ అనే స్టాక్ 30% పెరగడానికి స్కోప్ ఉంది. బట్ నా యూట్యూబ్ సబ్స్క్రైబర్ బై చేసిన దాని ప్రకారం అది సమ్వేర్ అరౌండ్ 10% పెరిగింది. సో 10% తనకి ప్రాఫిట్ కనపడుతుంది. కాబట్టి ఇలాంటప్పుడు ఒకవేళ స్టాక్ పడిపోతుందేమో అని డౌట్ వస్తే అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తను ఆల్రెడీ ఒక 10 షేర్స్ కనుక కొనుక్కొని ఉంటే తను ఏం చేయొచ్చు అని అంటే ఒక 5 స్టాక్స్ అమ్మేయచ్చు. సచ్ దట్ అట్లీస్ట్ 5% ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నట్టే కదా, హాఫ్ ఆఫ్ ది ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. ఇన్ కేస్ రివర్స్ అయ్యి వచ్చి మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది అని అనుకుంటే అలాంటప్పుడు ఇక్కడ మేబీ స్టిల్ ఇంకొక 2% ప్రాఫిట్ ఉండొచ్చు. సో ఓవరాల్గా మనం 7% ప్రాఫిట్ బుక్ చేసుకున్న వాళ్ళం అవుతాము. సో ఎప్పుడైతే మనకి స్టాక్ రివర్స్ అవుతుందేమో అని డౌట్ వస్తే అలాంటప్పుడు మనకి హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీ 50% కానీ లేదా అంతకంటే తక్కువ కానీ మనం కాన్ఫిడెన్స్ లెవెల్స్ని బట్టి ప్రాఫిట్ బుక్ చేసేసుకుంటే అట్లీస్ట్ మనం హాఫ్ ఆఫ్ ది ప్రాఫిట్ బుక్ చేసుకున్నాము అని చెప్పి మనం ఎమోషనల్గా కంట్రోల్గా ఉంటాం. సో ఇలా మనం వేరియస్ స్టెప్స్ ఫాలో అవుతూ మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. వీటన్నిటిని కనుక మనం సమ్మరైజ్ చేసుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే స్క్రీన్ టైం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. తర్వాత మీ క్యాపిటల్ అంతా కూడా తీసుకెళ్ళి 1 లేదా 2 స్టాక్స్లో ట్రేడ్ చేయడం కాకుండా స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ 5 to 10 డిఫరెంట్ స్టాక్స్లో మీరు ట్రేడ్ చేయడం ఇంపార్టెంట్. తర్వాత ఎప్పుడైనా మీరు అనాలిసిస్ చేసి ఒక స్టాక్ 20% పెరుగుతుంది అని అనుకున్నారు, కానీ ఆ స్టాక్లో 5% 10% ప్రాఫిట్ వచ్చిన తర్వాత మీకు డౌట్ వచ్చింది ఈ స్టాక్ అనేది ఇంకా పెరుగుతుందా లేదా అని డౌట్ వచ్చినప్పుడు 50% ఆఫ్ ది స్టాక్స్ మీరు కనుక ప్రాఫిట్ బుక్ చేసేసుకున్నారు అని అంటే మళ్ళీ రివర్స్ మీ బై లెవెల్కి వచ్చింది అని అనుకోండి. అలాంటప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోయినా మీకు అట్లీస్ట్ ఒక 5% ప్రాఫిట్ అయితే మీ చేతిలో ఉంటుంది కదా. ఇలాగా స్వింగ్ ట్రేడర్గా మనం ఎప్పుడు ప్రాఫిటబుల్గా ఉండొచ్చు. అండ్ అలాగే మనం చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన మిస్టేక్స్ని మనం తెలుసుకుంటూ ఉండాలి. దానికోసం కన్జర్వేటివ్ అనాలిసిస్ చేసుకుంటూ మనం ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఒక్కొక్క షేర్ని ఎందుకు బై చేసుకుంటున్నాము అనేది ఒక సింపుల్ నోట్స్ రాసుకుంటే అలాంటప్పుడు మనం వేరే ట్రేడ్స్ని చూసి ఒక ట్రేడ్ నుంచి ఇంకో ట్రేడ్కి జంప్ చేయకుండా ఉంటామన్నమాట. సచ్ దట్ మనం చేసిన అనాలిసిస్ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. రేపటి రోజున మన క్యాపిటల్ పెరుగుతున్నా కూడా మళ్ళీ ఇంకా కాన్ఫిడెన్స్తో ట్రేడ్ చేయగలుగుతాం, కానీ ఎమోషనల్గా ఎలాంటి భయం అనేది ఉండదు. హోప్ ఈ వీడియో ద్వారా మీ ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోగలరు అని తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.